భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉందనే చెప్పొచ్చు. ఆయన పేరు ఉంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. చిన్నతనంలోనే మొఘలుల దాడిలో హిందూ మతం అంతరించిపోతుందని వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణికలా అయితే దూసుకొచ్చాడు. ఇక మొఘల్ రాజులతో ఎంతో వీరోచితంగా అయితే పోరాడాడనే చెప్పొచ్చు. అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజ్ శివాజీకి దక్కుతుందనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలో జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండగలా నిర్వహిస్తారు. చరిత్రను పరిశీలిస్తే 1674లో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది. అంతటి గొప్ప వీరయోధుడు 394వ జయంతి ఈరోజు. సో ఈ సందర్భంగా ఆయన పుట్టినప్పటి నుంచి వీరమరణం పొందే వరకు ఎలాంటి విజయాలు సాధించారనేదే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో కొత్తవారు చూసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. శివాజీ జననం ఇక వచ్చేసి క్రీస్తు శకం 1630లో ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్ర పూణే జిల్లాలో అయితే జనార్లోని శివనీర్ కోటలో జియాజియాబా షాజీ దంపతులకు శివాజీ జన్మించారు. ఆయన తల్లి క్షత్రియ వంశీయురాలు. శివాజీ పుట్టకముందే పుట్టినవారంతా చనిపోవడంతో ఆమె శివపార్వతులను పూజించగా శివాజీ క్షేమంగా ఉన్నాడు. దీంతో ఆయనకు శివాజీ అనే పేరు అయితే పెట్టారు. సో శివాజీ మహారాజ్ కన్న తల్లి దగ్గరే పరమాత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండటం నేర్చుకున్నాడు. అతి చిన్న వయసులోనే తను పుట్టిన భూమికి మేలు చేయాలని ప్రజలతో ఎలా నడుచుకోవాలో శివాజీకి జీజియాబాయి పూసగుచ్చినట్టయితే వివరించేది. మరోవైపు తన తండ్రి పూణేలో జగీరుగా ఉండేవారు. సో తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలు అయితే నేర్చుకున్నాడు. రాజనీతి మెలకులు కూడా నేర్చుకుంటూ తన తండ్రి ఓటముల గురించి అధ్యయనం చేసేవాడు. అప్పుడే సరికొత్త యుద్ధ తంత్రాలను అయితే నేర్చుకునేవాడు. కత్తి పట్టిన రోజుల్లోనే అంటే శివాజీ 17వ ఏటలోనే కత్తి పట్టాడు. అంతేకాదు 1000 మంది సైన్యంతో వెళ్ళి బీజాపూర్కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత 3 ఏళ్లలోపే రాజ్ఘాట్, కొండానా ప్రాంతాల్లో చేజిక్కించుకొని పూణే ప్రాంతాన్ని తన స్వాధీనకైతే తెచ్చుకున్నాడు. ఇక అప్పుడే ఓటమి తప్పదనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి, అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి. ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట. ఇదే శివాజీ పాటించే యుద్ధతంత్రం. దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు. శివాజీ మహారాజ్ ముస్లింలు దురాక్రమణను వ్యతిరేకించినప్పటికీ తన రాజ్యంలో లౌకికవాదాన్ని అయితే పాటించారు. అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారనే చెప్పొచ్చు. ఇతర మతాల వారిని కూడా గౌరవించారు. అంతేకాదు హిందువుగా మారిన వ్యక్తికి తన కుమార్తెనిచ్చి వివాహం కూడా జరిపించారట. సో ఛత్రపతి శివాజీ స్నేహితుల్లో చాలామంది మహమ్మదీయులు ఉన్నారు. తన సైనిక వ్యవస్థలో కూడా ఎందరో ముస్లింలకు సముచిత స్థానం అయితే కల్పించారు. శివాజీ యుద్ధ తంత్రాలు శత్రువులకు అస్సలు అంతుబట్టని విధంగా ఉండేవాట. తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకైతే నిదర్శనమని చెప్తారు. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా టెక్నాలజీ పరంగా యుద్ధ తంత్రాలను కూడా ఉపయోగించేవాడట. సో శివాజీ మహారాజ్ పటిష్టమైన నావికా దళం మరాఠీలకు మరింత బలాన్ని పెంచింది. ఇందుకు శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుంచి కాపాడడానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ కాలంలో ఏ రాజులకి ఎలాంటి ఆలోచనలు రాకపోవడం గమనార్హమైన చెప్పచ్చు. యుద్ధంలో అతి భయంకరమైన ఈ అఫ్జల్ ఖాన్ ముందుగానే శివాజీ యుద్ధ తంత్రాలను గెరిల్లా యుద్ధం గురించి తెలుసుకొని శివాజీని రెచ్చగొట్టేందుకు తనకి ఎంతో ఇష్టమైన దుర్గామాత దేవాలయాన్ని అయితే కూలగొట్టాడట. అదే సమయంలో శివాజీ కుట్రలను పసిగట్టి తన సమావేశానికి అయితే ఆహ్వానిస్తాడు. అదే సమయంలో శివాజీ మహారాజ్ ముందుగానే తన ఉక్కు కవచాన్ని వేసుకొని చేతికి పులిగోర్లు ధరించి అక్కడికి వెళ్తాడు. అందులో శివాజీ అఫ్జల్ ఖాన్ కేవలం అంగరక్షకులతో మాత్రమే హాల్లోకి వెళ్తారు. అక్కడ అఫ్జల్ ఖాన్ శివాజీని కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా తన పులి గోర్లతో శివాజీ అఫ్జల్ ఖాన్ ఖతం చేస్తాడు. సో అందుకే ఆయన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజుగా అయితే పిలుస్తారు.
సో ఆయన చరిత్ర అంటే మీకు ఇంకా ఒళ్ళు గగురిపోచే విధంగా ఉంటాయి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ వీడియో లెంతీగా అవుద్దని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను దాని కంటిన్యూషన్ అయితే చేస్తా. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి చరిత్ర గురించి తెలుసుకున్నందుకు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.